హాయ్ హలో అండి, అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు అండి. రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇది వీడియో అయితే పోయినసారి అండి. ఈసారి అయితే మేము రాఖీ పండుగ చేసుకోలేదు. మా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక రాఖీ పండుగ చేసుకోలేదండి. ఇంకా ఈ వీడియో అయితే పోయినసారి అప్లోడ్ చేయకుండా ఉంది, అందుకనే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అది నిన్న చేయాలి కానీ నిన్న మాకు కుదరక అసలు మనసు బాగాలేక చేయలేదండి. ఇప్పుడైనా చేసుకుందాము అని చెప్పాను. మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే మా పిల్లలకి, మా అక్క వాళ్ళ అబ్బాయికి రాఖీ కడుతుందండి. మా అక్క వాళ్ళ బాబు పాప అండి, పెద్ద బాబు తను. ఇటైతే అక్క వాళ్ళ పాప అండి. ఇంక ఇటు పక్కన కూర్చుంది అయితే మా బాబు పెద్ద అబ్బాయి అండి. ఇంకా పక్కన కూర్చుని అయితే మా బాబు చిన్న అబ్బాయి అండి. ఇంకా వీళ్ళ ముగ్గురికి నాకైతే ఇద్దరు అబ్బాయిలు, మా అక్కకు మాత్రం ఒక బాబు ఒక పాప, మా చెల్లికి మాత్రం ఇద్దరు పాపలు, మా తమ్ముడికి మాత్రం ఒక కూతురు అండి. మొత్తం మేము నలుగురం అండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఎంఐ గుజరాత్లో జాయిన్ అవుతుందండి మా అక్క వాళ్ళ పాప. ఇంకా అందుకనే రాఖీ అందరూ కట్టించుకుందురు రండి అన్నయ్య, నేను వెళ్ళిపోతా కదా అంటే, పోయిన సంవత్సరం అయితే వెళ్ళి అందరం అక్కడ ఎంజాయ్ చేసి చక్కగా రాఖీలు కట్టుకొని అన్నీ చేసామండి. ఈ సంవత్సరం అయితే అసలు రాఖీ పౌర్ణమి లేదు, ఏమీ లేదండి. అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా అసలు పండగే చేసుకోలేదు. మా సొంత తమ్ముడికి కూడా రాఖీ కట్టలేదు, పిల్లలు కూడా ఎవరితో కట్టించుకోలేదండి. అక్క వాళ్ళ బాబు కూడా లేడు, అక్క వాళ్ళ పాప కూడా కాలేజీకి వెళ్ళిపోయిందండి. ఇంకా ఎవరో ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోయారు. ఈసారి రాఖీ అయితే మేము జరుపుకోలేదండి. మీరందరూ రాఖీ పండుగ బాగా జరుపుకున్నారా అండి? జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే పోయినసారి గుర్తుగా ఉంటుంది కదా అని ఇప్పుడైతే పెడుతున్నానండి. ఇంక ఈయన చిన్న బాబు అండి, మా చిన్న అబ్బాయి. నాకు ఇద్దరు బాబులని చెప్పా కదా, చిన్న అబ్బాయి అండి. ఇక రాఖీ కొడుతుందంట, అందరికి అయిపోయిందండి. వీళ్ళైతే అసలు స్వీట్ తినరండి. మా పిల్లలు ఇద్దరు కూడా స్వీట్ కొంచెం కూడా తినరండి. హాట్ అన్నా కొంచెం అట్ట తింటారు కానీ స్వీట్ అయితే అసలు దగ్గరికి కూడా రానియరు. ఇంకా వాళ్ళ చెల్లి అయితే రాఖీలు కట్టాక స్వీట్ పెడుతుంటే, మాకైతే పెట్టొద్దు నీకు పెడతామని ఇద్దరు కూడా తిరిగి తనకి పెట్టారు. కానీ వాళ్ళిద్దరూ తినలేండి. అక్క వాళ్ళ బాబుకి అయితే స్వీట్ అంటే బాగా ఇష్టం. అక్క ఇంట్లోనే లడ్డూలు చేసింది ఆ రోజు. ఆ లడ్డూలు అయితే మంచిగా ఇంకా వాళ్ళకి పెట్టేసిందండి. ఇంకా మీకెళ్ళైతే రాఖీ పండుగ ఇలానే చేసుకుంటారు కానీ ఎవరైనా ఇలానే చేసుకుంటారు. మాకెళ్ళి ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ఇలానే చేసుకుంటారు. హారతులు ఇచ్చి ఇవన్నీ చేస్తారు కదండి. మా సైడ్ అయితే హారతులు ఇవ్వండి, అలాగా బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ పెడతామండి. ఇప్పుడు అంటే ఎప్పుడో అవి మార్బడి వాళ్ళు అటు చేసుకుంటారు కానీ మన సైడ్ చేరి ఇప్పుడు మాత్రం మన సైడ్ కూడా రాఖీ కట్టి హారతి ఇస్తున్నారండి. హారతి ఇచ్చి అక్షింతలు వేసి మన చిన్నోళ్ళు అయితే వీళ్ళు వేస్తున్నారు, పెద్దోళ్ళు అయితే వాళ్ళతో వేయించుకుంటున్నారు. మంచిదే కదండి, ఎప్పటికైనా మంచిది జరిగింది. అలా హారతి తీయటం మంచిదే కదా. కానీ కొన్ని ఆచారాలు కొంతమందికి ఉంటాయి, కొన్ని ఆచారాలు కొంతమందికి ఉంటాయి. మన సైడ్ ఎలా జరుగుతుందో అలా అని స్వీట్ చెప్పాను కదండి. మా బాబు దగ్గర చూడండి, అస్సలు స్వీట్ తినరు. వాళ్ళ చెల్లెకి పెట్టి మళ్ళీ తిరిగి తనకి పెడుతుండండి, మిగతాది ఇచ్చేస్తుండే. ఇంకా చిన్న అబ్బాయి కూడా అంతే అండి, స్వీట్ మాత్రం దగ్గరికి కూడా రానియరు. ఏదో మా తమ్ముడు అంటే మాత్రం గెంత నోట్లో పెట్టుకున్నాండి. ఇంకా చిన్న ఆయన అయితే అసలుకి మా తమ్ముడు అన్నాక ఎండు, నేను తిన్ను అంటే ఇంక వాడు తిండు అండి, ఎవరి మాట కూడా ఎండు. అలా స్వీటు మళ్ళీ మా అన్నయ్యకి అయితే తీసి మా అబ్బాయి పెడుతుండండి స్వీటు. పెద్ద వాళ్ళ పెద్ద అబ్బాయికి అయితే స్వీట్ అంటే బాగా ఇష్టం అండి. తనైతే మా పెద్ద అక్క వాళ్ళ పాప. మా మేనమామకి మా అక్కని ఇచ్చాం కదండి, మా మేనమామ అయితే ఆ రోజు భోజనం చేస్తుండే. ఇంకా ఆమెని వెళ్ళిపోద్ది అని చెప్పేసి, అక్క వాళ్ళ పాప వెళ్ళిపోద్దని మొక్కజొన్న గారెలు చేద్దాము అంటే ఇంక అందరికీ చూడండి, మా అక్క వాళ్ళ బాబు, పెద్దక్క వాళ్ళ పాప, వీళ్ళందరూ కలిసి ఇంక అందరూ ఉయ్యాల్లో కూర్చొని, వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు, ఒక అక్క, ఇక మిగతా వాళ్ళందరూ తమ్ముళ్ళు, ఒక చెల్లండి, మా మామయ్య అండి, మా మేనమామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడికి మళ్ళీ మా అక్కని ఇచ్చామన్నమాట. ఇంకా అక్క వాళ్ళ మనవడు, పెద్దక్క వాళ్ళ మనవడు, పెద్దన్న కూతురు వాళ్ళ మనవడు అండి తను సహర్ష. నేనండి ఇక్కడ పోయినసారికి వచ్చిన మా అక్క అండి. ఇక్కడ అక్క వాళ్ళ పాప, అక్క వాళ్ళ మనవరాలేనండి. అమ్మ అయితే ఇంకా ఆమెను వెళ్ళిపోతుందని చెప్పేసి మొక్కజొన్న గారెలు బాగా ఇష్టం అని మేమైతే మొక్కజొన్న గారెలు తీసుకున్నాము. అదైతే ఒలుస్తుందండి. ఇంకా ఆ రోజు ఒలిసి మొక్కజొన్న గారెలు చేసుకొని ఆ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసామండి. తెల్లారి తిరిగి వచ్చాము. పోయిన సంవత్సరం రాఖీ ఇలా పెడతానని అనుకోలేదు, కానీ ఈ సంవత్సరం పెట్టుకుందామని పెడుతున్నానండి, మీతో షేర్ చేసుకున్నాను. అలానే పిల్లలు కూడా లేరు కదా. ఇతనైతే నా తర్వాత అండి, మేమైతే నలుగురు చెప్పా కదా. నా తర్వాత తమ్ముడు అండి, అక్క తర్వాత నేను, నా తర్వాత మా తమ్ముడు, మా తర్వాత మా చెల్లి అండి. ఇంకా మా అమ్మ అయితే మొక్కజొన్నలు ఒలిసే పనిలో ఉంది. ఇక మేమైతే పోయిన సంవత్సరం రాఖీ ఇలా జరుపుకున్నామండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.